నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై నవోదయ హాస్పిటల్స్. ఈరోజు సుఖీభవలో ఆయుర్వేదంతో సంతాన భాగ్యం. నిద్ర ఎక్కువైనా తక్కువైనా వీర్యానికి ఇబ్బందే. రక్తనాళాల్లో బ్లాకుల్ని మందులతో కరిగించవచ్చా? మోకీలు మార్పిడి తర్వాత ఇంకా హెల్త్ టిప్. పెళ్ళైన తర్వాత సాధ్యమైనంత త్వరగా కడుపు పండాలని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలని, మాతృత్వపు అనుభూతుల్ని ఆస్వాదించాలని ప్రతి స్త్రీ ఆరాటపడుతుంది. అయితే పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా కొంతమందికి గర్భధారణ ఊసే ఉండదు. అమ్మ కావాలన్న కల కలగానే మిగిలిపోతూ ఉంటుంది. పరీక్షలు ఎన్ని చేయించుకున్నా ఎలాంటి లోపము కనిపించదు. ఈ రకమైన పరిస్థితిని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా పిలుస్తారు నిపుణులు. ఇలాంటప్పుడు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు, ఔషధాల సాయం తీసుకోవడం ద్వారా సంతాన భాగ్యాన్ని పొందవచ్చని చెప్తుంది. సంతాన సాఫల్యతను పెంచే ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లైన తర్వాత ప్రతి జంట పండంటి బిడ్డ కోసం కలలు కనటం సహజం. మామూలుగా ఇలాంటి గర్భ నిరోధక పద్ధతుల్ని పాటించకపోతే పెళ్లైన ఏడాదిలోపే చాలామంది దంపతులకు సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది. అయితే పిల్లలు పుట్టడం అన్నది అందరికీ అంతే సహజంగా, తేలికగా జరగకపోవచ్చు. స్త్రీ పురుషుల్లో ఎన్నో రకాల హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే గాని గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారం ఉంది. అందుకే మన దగ్గర సంతానం ఎంత సహజమో సంతాన రాహిత్యం కూడా అంతే సహజంగా కనిపిస్తుంది. 6 జంటల్లో ఒకరికి పిల్లలు పుట్టడం లేదన్నది చేదు నిజం. సంతాన రాహిత్యం అనేది ఇవాళ చాలా మందిలో తీరని మానసిక వేదనకు కారణమవుతోంది. ఈరోజు చాలా మందిలో చూస్తున్నాం మనం ఇన్ఫర్టిలిటీ అనే సమస్య. అయితే ఇది ఈ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అయితే కొంతమందిలో మటుకు అన్ఎక్స్ప్లెయిన్డ్, అంటే అన్నీ బాగుంటాయి కానీ పిల్లలు పుట్టడానికి డిలే అవుతుంది. అయితే చాలా మటుకు దీన్ని మేము స్ట్రెస్ రిలేటెడ్ డిలేడ్ ఇన్ఫర్టిలిటీ అని కూడా చెప్తాము. అంటే ఏంటంటే వీళ్ళకి ఏదో విధమైన అసంతృప్తి కానీ లేదా ఏదో విధమైన మానసిక ఒత్తిడి వల్ల ఇది డిలే అవడం అనేది జరుగుతుంది. ఈరోజు పరిశోధనల ద్వారా కూడా కొన్ని ఆహార పదార్థాలు తినడం ద్వారా కూడా వీర్యకణాల సంఖ్య పెరగడము, శుక్రం శాతం పెరగడం, దాంతోపాటు సరైన శుక్రం విడుదలవ్వడం, అంటే మొటిలిటీ ఆఫ్ ది స్పర్మ్, శుద్ధ శుక్రం అన్నాడు ఆయుర్వేదంలో. అంటే ఆ పర్టికులర్ మొటిలిటీ సక్రమంగా ఉండి హెల్దీ స్పర్మ్ రిలీజ్ అవ్వడానికి ఆహారం ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుందిగా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రోటీన్ కంటెంట్లో మనం రొటీన్గా తినే ప్రోటీన్స్ సరిపోతాయి. శనగలు, పెసళ్ళు, కందులు, సోయా చిక్కుడు, అలసంజలు, ఇవన్నీ కూడా తరచూ తినడం. ఎందుకంటే వీళ్ళు ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళు స్ట్రెస్ రిలేటెడ్గా వాళ్ళు ఉంటున్నారు, టైమ్లీ ఫుడ్ ఉండట్లేదు, నైట్ షిఫ్ట్స్ ఉంటున్నాయి. సో దీనివల్ల కూడా వీళ్ళకి ఈ యొక్క శుక్రం కంటెంట్ తగ్గిపోవడం, మొటిలిటీ తగ్గిపోవడం, అందులో ఏవో కెమికల్స్ కంటెంట్ తగ్గిపోవడం లాంటివి జరిగి వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ అనేది రావడం జరుగుతుంటుంది. అన్నం విడుదలవడానికి కూడా ఇందాక నేను చెప్పినట్టు హై ప్రోటీన్, హై కాల్షియం కంటెంట్. అందుకే వీళ్ళు రాత్రిపూట పడుకునేటప్పుడు పెద్ద గ్లాసుడు పాలు తాగడము, అలాగే మినపసుని లాంటివి తినడము, అలాగే ఏదైనా మినపప్పుతో చేసిన ఇడ్లీ లాంటివి, లేదా అంటే పెసరతో చేసిన పెసరట్లు లాంటిది, ఇలాంటివన్నీ తినడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి బాడీలో మంచి ప్రోటీన్ కంటెంట్ పెరిగి అలాగే వాళ్ళకి మానసికంగా కూడా స్ట్రెంగ్త్ వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే బ్రెయిన్ కూడా ప్రోటీన్ కంటెంట్ కావాల్సి ఉంటుంది. వ్యాయామం విషయానికి వచ్చేసరికి చాలా మటుకు ఏంటంటే చాలా పిచ్చిగా వ్యాయామాలు చేస్తూ ఉంటారు కొంతమంది, జిమ్లకు వెళ్ళిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఈ సమయంలో తక్కువగా చేసుకుని మానసికంగా ప్రశాంతంగా ఉంటూ వాళ్ళ సక్రమైన సాంసారిక జీవితం గడిపితే కనుక తప్పనిసరి పిల్లలు పుడతారు. జీవితంలో ప్రతి స్త్రీ మాతృత్వపు అనుభూతి పొందటాన్ని ఒక మధురానుభూతిగా భావిస్తుంది. ఆయుర్వేద శాస్త్రంలో పిల్లలు పుట్టకపోవటానికి భార్యాభర్తల శుక్ర, శోణితాలు, అందులోని దోషాల్ని ముఖ్య కారణాలుగా భావిస్తారు. ముఖ్యంగా స్త్రీలలో నెలసరిలో చిక్కులు ఉన్నప్పుడు, అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు, ప్రతి నెల అండం సరిగా విడుదల కానప్పుడు, హార్మోన్ల సమతూకం లేనప్పుడు,
అండవాహికలు మూసుకుపోయినప్పుడు, గర్భసంచిలో ఎండోమెట్రియం పొర సరిగా లేనప్పుడు గర్భధారణ కష్టమైన వ్యవహారంగా మారుతుంది. ఇలాంటప్పుడు గర్భధారణ అవకాశాల్ని పెంచడానికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు చెప్పారు. అందులో మనకి కపికచ్చు అనే ఔషధం చాలా బాగా పనిచేస్తుంది, అశ్వగంధ అనే ఔషధం బాగా పనిచేస్తుంది. అదే రెండింటిని కూడా సమానంగా తీసుకుని ఆ అబ్బాయికి కనుక పాలల్లో కలిపి ప్రతిరోజు ఇస్తే కనుక ఒక 3 to 6 monthsలో, అంటే అన్ఎక్స్ప్లెయిన్ టైప్ ఉన్నప్పుడు త్వరగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గోక్షూర అనేది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఇది ఈ యొక్క స్పర్మ్ కౌంట్కి అలాగే స్పర్మ్ మొటిలిటీకి హెల్ప్ చేస్తున్నట్టుగా. దీన్ని కూడా గోక్షూరను కూడా కషాయంగా కాచి ప్రతిరోజు 1 చెంచాడు తేనె వేసి కషాయంగా తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. సుమారు 30 ml చొప్పున పొద్దున సాయంత్రం తీసుకుంటే. ఎందుకంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ, లేదా అంటే ప్రాస్టేట్లో ఏదైనా తేడా ఉంటే కూడా ఈ యొక్క గోక్షూర సహాయం పడుతుంది. అలాగే స్త్రీల విషయానికి వచ్చేసరికి శతావరి చాలా బాగా పనిచేస్తుంది, అలాగే అశ్వగంధ బాగా పనిచేస్తుంది. అయితే శతావరి 1 అర చెంచాడు, అశ్వగంధ 1 అర చెంచాడు, అలాగే తేనె నెయ్యి ఒక్కొక్క అర చెంచాడు చొప్పున కలిపేసి ఒక ఉండలాగా చేసి పాలు అనుపానంగా తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. స్త్రీలకు కూడా గోక్షూర ఇవ్వచ్చు, అలాగే దాన్ని కూడా ఒక కషాయంగా 30 ml చొప్పున ఇస్తే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఇది కారణం ఏది అన్నది చూడడం ఒక ఎత్తు అయితే, అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఉంది కాబట్టి దీనికి కొన్ని సహజమైన ఔషధాలు ఇవ్వడం ద్వారా, అంటే అశ్వగంధాది లేహం కానీ, కళ్యాణ ఘృతం కానీ, లేదా ఇమ్యూనిటీ పెంచడానికి శరీరంలో వాళ్ళకి ఏదైతే ఇతరత్ర ఇబ్బందులు ఏవైతే వస్తున్నాయో అవి తగ్గించడానికి, అలాగే మానసిక ఒత్తిడి తగ్గించడానికి బ్రహ్మి లాంటిది ఇవ్వడం, అశ్వగంధ జటామాంసి లాంటిది ఇవ్వడం, తగారా లాంటిది ఇవ్వడం, ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఒక స్టేజ్ రాగానే వీళ్ళకి ఆటోమేటిక్గా కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా యాంటీ ములేరియన్ హార్మోన్ లాంటివి కొన్ని ఉంటాయి అన్ఎక్స్ప్లెయిన్, అంటే సడన్గా యాంటీ ములేరియన్ హార్మోన్ బాగా పెరగడం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అలాగే వీర్యకణాల్లో కూడా తేడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానిని కూడా చూసుకుని చికిత్స ఇవ్వడానికి చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. అయితే వీటిని పద్ధతిగా ఒక 3 నుంచి 6 నెలలు తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ జరగని మహిళలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాల్ని చెబుతుంది. మర్రివేర్లని ఎండించి దంచి చూర్ణంలాగా చేసి నిత్యం పాలలో కలుపుకుని తాగుతుంటే సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. అలాగే నాగకేశరాల చూర్ణాన్ని ఆవు నేతితో కలుపుకుని నెలసరి అయిన 4వ రోజు నుండి వారం రోజులు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. పిప్పళ్ళు, సొంఠి, మిరియాలు, నాగకేశరములు సమతూలంగా కలిపి చూర్ణం చేసి పావుతులం పొడిని 1 చెంచా ఆవు నెయ్యితో కలిపి నిత్యం తీసుకుంటూ ఉంటే గర్భధారణకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మయూర సికివేర్ల పొడిని నిత్యం ఆవు పాలతో సేవించటం వల్ల కూడా గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వీటితో పాటు ఆహారంలో తీపి పదార్థాల్ని తగ్గించి మానసిక ఒత్తిళ్లు లేకుండా చూసుకోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్భం రానప్పుడు కొంతకాలం పాటు ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో ఔషధ చికిత్స తీసుకోవటం మంచిది. హెల్త్ న్యూస్ మీకోసం. అందువల్ల సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంతసేపు నిద్రపోవడం, అది కూడా త్వరగా పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే భోజనం చేయడం, టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ల మీద ఎక్కువసేపు గడపకపోవడం, నిద్రపోవడానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, గదిలో ప్రకాశవంతమైన లైట్లు లేకుండా చూసుకోవడం, మనసుకు నచ్చిన సంగీతాన్ని వినడం, వదులుగా ఉండే దుస్తుల్ని ధరించడం మొదలైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు. రక్తనాళాల్లో ఎక్కడైనా కొవ్వుగడ్డలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని మందుల సాయంతో కరిగించడం, లేదంటే బెలూన్ సాయంతో స్టెంట్లను వేయడం చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే 3 రక్తనాళాల్లోనూ బ్లాకులుంటాయి. ఇలాంటప్పుడు వాటిని మందులతో కరిగించే అవకాశం ఉంటుందా, లేదా తప్పనిసరిగా స్టెంట్లను వేస్తారా అనే సందేహం మనలో చాలా మందిలో ఉంటుంది. ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. చాలామందికి ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి అని మనం చెప్తాము.
చెప్పినప్పుడు వెంటనే ఇంకా అయితే డాక్టర్ గారు వెంటనే ఆపరేషన్ చేసేయండి అని అంటారు. కానీ మనం కనుక చూసినట్లయితే 3 రక్తనాళాల్లో 60-70% బ్లాకులు ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని టెస్టులు చేసి ఆపరేషన్ అవసరమా, లేకపోతే స్టెంట్స్ అవసరమా, లేకపోతే కేవలం మందులతోనూ ఆహార నియమాలు, కొంచెం యోగా ఎక్సర్సైజులు, మెడిటేషన్ వీటితోటి కంట్రోల్ చేయొచ్చా అనేది మనం సలహా ఇస్తాం. ఈ 3 రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా 70-80% బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఒకే ఒక టెస్ట్ ద్వారా మనం అంటే FFR IFR అనేటటువంటి టెస్ట్ ద్వారా మనం అసలు ఆ 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండేవారికి కేవలం మందులతోటి, అత్యాధునికమైనటువంటి మందులు, ఈ రోజున రక్తం పలచబడే బిళ్ళలు రకరకాలైనవి వచ్చినాయి, అట్లాగే కొలెస్ట్రాల్ని బాగా తగ్గించే మందులు వచ్చినాయి, అట్లాగే ఏ ఆహార పదార్థాలు గుండెకి చేటు, గుండెకి మంచిది కాదు, ఏవైతే మంచివి వీటికి కూడా మనకి సమాచారం ఉంది. సో వీటిలన్నిటి కనుక మనం సక్రమంగా కనుక మనం ఆ చర్యలు తీసుకుంటే 3 రక్తనాళాలు బ్లాక్ ఉన్న వాళ్ళకు కూడా మనం కేవలం మందులు, సరైనటువంటి వైద్య సలహాలు, ఈ ఆహార నియమాలు వీటితో మనం వాటిని చాలా సంవత్సరాల పాటు కంట్రోల్ చేయడానికి అవకాశం. వయసుతో పాటు మోకీళ్లు అరిగిపోవడం, ఆపై పోటెత్తే మోకాళ్ల నొప్పులతో బాధపడడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే మోకీలు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ల నొప్పులను ఇప్పుడు చాలా తేలిగ్గానే వదిలించుకోవచ్చు. అయితే మోకీలు మార్పిడి చేయగానే అంతా అయిపోదు. సర్జరీ తర్వాత కోలుకునేంత వరకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి తర్వాత రిహాబిలిటేషన్ అవసరమా? నీ రీప్లేస్మెంట్ తర్వాత, నీ రీప్లేస్మెంట్ మనం ముందు ఎందుకు చేసేది? అరుగుదల ఉన్నప్పుడు, అంటే మోకాళ్ళ ఆర్థరైటిస్, నీ జాయింట్ అంతా డ్యామేజ్ అయినప్పుడు నీ రీప్లేస్మెంట్ చేస్తాము. బట్ నీ ఆర్థరైటిస్లో అలాంగ్ విత్ నీ డ్యామేజ్తో 50% మసిల్స్ ఆల్సో వేస్ట్ అయిపోయింటాయి, అంటే 50% మసిల్స్ ఆల్సో చాలా వీక్ అయిపోయింటాయి. సో రీప్లేస్ చేసినప్పుడు మనం ఓన్లీ జాయింట్లో పెయిన్ పోయేటట్లు రీప్లేస్ చేస్తాం, కానీ మసిల్ స్ట్రెంత్ మనం రీప్లేస్ చేయలేము. దానికి ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజెస్. సో ఇనిషియలీ సర్జరీ తర్వాత ఏం చేస్తామంటే అట్లీస్ట్ ఒక 20 days వరకు ఫిజియోథెరపిస్ట్ పంపించి వాకింగ్ స్టైల్, ఫిజియోథెరపీ మూవ్మెంట్ ఎక్సర్సైజ్ అని మనం ఇంట్లో పేషెంట్కి నేర్పిస్తాము. అండ్ దాని తర్వాత వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు. సర్జరీ ఎంత ఇంపార్టెంటో దాంతో ఫిజియోథెరపీ కానీ అంతే ఇంపార్టెంట్. మనం ఫిజియోథెరపిస్ట్ పంపించి చేయించుకుంటామా, మనం సొంతంగా చేసుకుంటామా, బట్ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇట్ ఈస్ రికవరీ బెటర్ ఉంటుంది. చాలామంది అంటారు ఫిజియోథెరపీ అంత ఇంపార్టెంట్ అని. ఫిజియోథెరపీ ఇస్ ఇంపార్టెంట్, కానీ ఫిజియోథెరపిస్ట్ ద్వారా చేయాలని లేదు, మనం సొంతంగా చేసుకోవచ్చు. సింపుల్ 4-5 ఎక్సర్సైజెస్ ఉంటాయి. మార్నింగ్ ఒక 15 minutes, ఈవినింగ్ ఒక 10 minutes చేసుకుంటే రికవరీ బాగా అయిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద రికవరీ ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్ విత్ బేసిక్ వాకింగ్ ఆల్సో మనకు ఎక్సర్సైజ్ మాదిరే. కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది స్విమ్మింగ్ చేస్తారు, కానీ మోస్ట్ ఆఫన్ వాకింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అండ్ ఫిజియోథెరపీ చెప్పిన ఎక్సర్సైజ్ డైలీ ట్వైస్ a day for 3 months చేసి దాని తర్వాత డైలీ వన్స్ ఫర్ అనదర్ 3 months చేస్తే మొత్తం 6 monthsలో రికవరీ చాలా మటుకు అయిపోతుంది. మోకీలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీ ఎలా ఉండాలి? ఇనిషియల్ స్టేజ్లో మనం సర్జరీ తర్వాత పెయిన్ అవన్నీ ఉంటాయి. సో ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకొని వాళ్ళ ఎక్స్పర్టీస్ తీసుకుంటే మనకు రికవరీ బెటర్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ మనకు లొకేషన్ దాన్ని బట్టి ఫిజియోథెరపిస్ట్ మనకి ఈజీగా అవైలబుల్. మనకు హైదరాబాద్ సిటీలో ఎక్కడ సర్జరీ చేసినా మనం ఆ ఫిజియోథెరపిస్ట్ మన హాస్పిటల్ నుంచి పంపిస్తాము. యూజువలీ అరౌండ్ 20 days ఫిజియోథెరపీ టు మ్యాక్సిమం 25 days చేస్తే చాలు. దాని తర్వాత పేషెంట్ సొంతంగా చేసుకుంటారు. చాలామంది యాక్టివ్ పేషెంట్స్ ఉన్నారు మన దగ్గర, ఓన్లీ 10 days ఫిజియోథెరపీ చేయించుకుంటారు, దాని తర్వాత వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు. సో మన స్ట్రెంత్ రికవరీ బట్టి మనం ఎన్ని రోజులు చేసుకోవాలో డిసైడ్ చేయాలి, కానీ ఎనీవేర్ మోర్ దెన్ 20-25 days కన్నా అవసరం లేదు. దాని తర్వాత రికవరీ అవసరం పడినా కానీ మనం సొంతంగా చేసుకోవాలి. ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్. మనకు ఆర్థరైటిస్ చాలా సివియర్ ఉండి మసిల్స్ చాలా వీక్ ఉంటే రికవరీ మామూలు కన్నా కొంచెం ఎక్కువ పట్టవచ్చు, కానీ దట్ డజంట్ మీన్ మనం ఫిజియోథెరపిస్ట్ వచ్చి చేయాలని, మనం సొంతంగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఆపరేషన్ కోతల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు వాట్ వీ డూ రైట్ నౌ ఇస్ కాల్డ్ మినిమల్ ఇన్వేజివ్ నీ రీప్లేస్మెంట్. అంటే చాలా చిన్న ఇన్సిషన్ చేసి టిష్యూస్ కొంచెం తక్కువ డ్యామేజ్ చేసేటట్లే మనం ప్రయత్నిస్తాము. సో దీంతో ఏమవుతుందంటే స్కార్ హీలింగ్ ఆల్సో విల్ బి బెటర్ బికాస్ డ్యామేజ్ ఆల్సో ఇస్ లెస్. సో స్కార్ ఒకసారి హీల్ అయిపోయిన తర్వాత నార్మల్గా మనం కుట్లు తీసేది 12th to 14th day వరకు తీస్తాము. కుట్లు తీసిన తర్వాత చిన్న చిన్న గాయాలని డ్యామేజెస్ అన్నీ ఉన్నా కానీ యూజువలీ అరౌండ్ 3 weeksలో హీల్ అయిపోతాయి. దాని తర్వాత లైట్ టిష్యూ మొబిలైజేషన్ చేసుకోవచ్చు. అంటే కొంచెం కోకోనట్ ఆయిల్, ఎనీ క్రీమ్ పట్టించుకొని స్కార్ మొబిలైజేషన్ చేస్తే స్కార్ హీలింగ్ ఆల్సో బెటర్ ఉంటుంది అండ్ స్కార్ వెల్బీయింగ్ ఆల్సో బెటర్ ఉంటుంది. సో అది చేసుకుంటే నార్మల్గా అరౌండ్ 3-4 weeksలో స్కార్ బాగా హీల్ అయిపోతుంది.
నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలి? Now, among all the surgeries మనం చేసే దాంట్లో నార్మల్గా లెటెస్ట్ వీ డూ ఫ్రాక్చర్ సర్జరీస్ చేసిన, హిప్ సర్జరీస్ చేసిన, ఆర్ ఈవెన్ సింపుల్ సిజేరియన్ సెక్షన్, గైనిక్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, యూజువలీ పెయిన్ 4-5 days to a week ఉంటుంది. బట్ యూజువలీ నీ రీప్లేస్మెంట్ తర్వాత ద పెయిన్ ఇస్ అ లిటిల్ మోర్ ప్రొలాంగ్డ్. ఇనిషియల్ 1 week 10 days కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనం హాస్పిటల్ నుంచి ఐస్ ప్యాక్స్ పెట్టి చూపిస్తాం ఎట్లా వాడాలా, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీస్ ఇంటికి వచ్చే వాళ్ళు దే నో హౌ టు మేనేజ్ ద పెయిన్ ఆల్సో, ఐస్ చూపిస్తారు, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ స్లోగా ఇంప్రూవ్ చేస్తారు. ఇవన్నీ చేసే కొద్దీ స్లోగా అరౌండ్ 2 to 3 weeks వరకు పెయిన్ కమ్స్ డౌన్ బై 70%. బట్ ఇంకా 30% పెయిన్ మే లాస్ట్ ఫర్ అరౌండ్ 4 to 6 weeks, 8 weeks వరకు అని ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మన డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ఏ పెయిన్ కిల్లర్స్ మన కిడ్నీ మీద డ్యామేజ్ కావో అండ్ అదర్ మెడిసిన్స్ ఆల్సో వాడాలా. పెయిన్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ పెయిన్ కిల్లర్సే వాడాలని లేదు. దర్ ఆర్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ మనం నర్వ్స్ కోసం ఇస్తాం, న్యూరోపతిక్ పెయిన్ మెడిసిన్స్ ఉంటాయి. అవి కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ రికవరీ ప్రాసెస్ ఇన్ ఎయిడింగ్ అ రికవరీ. సో ఇవన్నీ వాడుతూ అండ్ విత్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అండ్ ఐస్ ప్యాక్స్ థెరపీ ఆల్సో రికవరీ నార్మల్గా 4 to 6 weeksలో 90% రికవర్ అయిపోతుంది. మోకీలు మార్పిడి తర్వాత యాంటీబయాటిక్స్ వాడొచ్చా? నీ రీప్లేస్మెంట్ తర్వాత యాంటీబయాటిక్స్ హ్యావ్ అ స్మాల్ రోల్ అండి. ఇనిషియలీ ఆఫ్టర్ సర్జరీ డిపెండింగ్ మన డాక్టర్ ఒపీనియన్ బట్టి కొంతమంది హాస్పిటల్లోనే యాంటీబయాటిక్స్ ఇచ్చి దాని తర్వాత యాంటీబయాటిక్స్ ఇయ్యరు. ఏమైనా అవసరం ఉంటే అప్పుడు ఏమైనా ఆలోచించవచ్చు, కానీ రొటీన్గా ఏమో. మేమైతే ఏం చేస్తామంటే హాస్పిటల్ యాంటీబయాటిక్స్ ఇచ్చి ఒక డిశ్చార్జ్ అయిన తర్వాత 1-2 days యాంటీబయాటిక్స్ పెడతాము. దాని తర్వాత యాంటీబయాటిక్స్ అవసరం లేదు. సూచర్స్ తీసిన తర్వాత దెన్ వీ గివ్ దెమ్ గైడ్ లైన్స్. లాంగ్ టర్మ్లో ఇఫ్ యూ హ్యావ్ అ డెంటల్ ప్రొసీజర్ లైక్ సే 1 year ఆఫ్టర్ సర్జరీ ఏదైనా పంటి ఆపరేషన్ చేయించుకుంటున్నాము, పంటి రూట్ కెనాల్ చేయించుకుంటున్నాము, అలాంటి సిచ్యువేషన్స్ ఆర్ లెట్స్ ఏ లెగ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే, పాదాల దగ్గర సెల్యులైటిస్ వచ్చినా, పాదానికి ఏమైనా గాయమైనా, అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆ సిచ్యువేషన్లో వీ టెల్ యూ టు టేక్ యాంటీబయాటిక్స్ ఎర్లీగా. ద రీజన్ ఫర్ దాట్ ఈస్ మనం ఇప్పుడు లోపల వేసిన మెటల్ ఇస్ అ ఫారెన్ బాడీ. మనకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే దెర్ ఇస్ అ స్మాల్ ఛాన్స్, మినిస్క్యూల్ ఛాన్స్ అక్కడ నుంచి మన ఇన్ఫెక్షన్ నీ జాయింట్లోకి రావచ్చని. సో డెంటల్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నా కానీ ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ తీసుకోమని చెప్తాము. అది మన డెంటిస్ట్ కానీ ఇస్తారు వెన్ దే డూయింగ్ ద డెంటల్ ట్రీట్మెంట్. ఆర్ మనకి ఎక్కడైనా బయట గాయం అయితే ఎక్కడైనా జనరల్ ప్రాక్టీస్లో యోని కలిసినా కానీ వూండ్ హీలింగ్ చూసుకొని యాంటీబయాటిక్స్ తీసుకుంటే బెటర్ ఫర్ ద షార్ట్ కోర్స్. మోకీలు మార్పిడి జరిగిన కాలు వాపు వస్తే ఏం చేయాలి? నార్మల్గా నీ రీప్లేస్మెంట్ తర్వాత ఒక కాలు చేసినా 2 చేసినా లెగ్ స్వెల్లింగ్ ఫర్ 3 to 6 months ఇస్ కామన్. దానికి బేసిక్లీ మనం స్టాకింగ్స్ ఇస్తాం స్వెల్లింగ్ కంట్రోల్ చేసుకుండేకి, అండ్ లెగ్ పైన కొంచెం ఎలివేట్ పెట్టుకోమంటాము. 3 to 6 months తర్వాత వూండ్ హీలింగ్ అన్నీ బాగా అయినప్పుడు, మీరు వాకింగ్ బాగానే ఉన్నప్పుడు ఇంకా స్వెల్లింగ్ పర్సిస్ట్ అవుతుంటే దెన్ వీ హ్యావ్ టు సీ ఇఫ్ యూ నీడ్ టు డూ డాప్లర్ స్కాన్, అంటే కాల్లో ఏమైనా బ్లడ్ క్లాట్ ఏమైనా అయిందో చూడాలి. బట్ నార్మల్గా బ్లడ్ క్లాట్ ఉంటే పెయిన్ చాలా ఉంటుంది, నడిచే పరిస్థితి అంత ఈజీగా ఉండదు. సో మీరు నార్మల్గా రికవర్ అయిపోయింటే ఈ స్వెల్లింగ్స్ గురించి పట్టించుకోకూడదు. స్వెల్లింగ్స్ ఎక్కువ ఉంటే ఒకసారి ఫిజిషియన్ కలిసి మన బీపీ, షుగర్ టాబ్లెట్స్ అన్నీ ఎట్లున్నాయో అవి చెక్ చేసుకోవాలి. మోకీలు మార్పిడి తర్వాత ఏ పనులు చేయవచ్చు? నీ రీప్లేస్మెంట్ తర్వాత జనరలీ ఆల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ యూర్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్, మనకు ఇంట్రెస్ట్ ఉంటే లో ఇంపాక్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీ చేసుకోవచ్చు. అంటే వీ కెన్ ప్లే డబుల్స్ టెన్నిస్, వీ కెన్ ప్లే డబుల్స్ బ్యాడ్మింటన్, వాకింగ్ చేసుకోవచ్చు. జనరలీ ఆల్ పేషెంట్స్ మనం రికమెండ్ చేసేది అరౌండ్ 20 minutes to half an hour రోజు వాకింగ్ చేయాలా. హై ఇంపాక్ట్ యాక్టివిటీ అవాయిడ్ చేయాలా, అంటే సింగిల్స్ టెన్నిస్ ఆడేది, రన్నింగ్ చేసేది అవన్నీ అవాయిడ్ చేయాలి. సైక్లింగ్ చేసుకోవచ్చు. మన డైలీ లైఫ్ స్టైల్లో మెట్లెక్కి దిగేది అవసరం ఉన్నప్పుడు చేయవచ్చు, లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ వాడవచ్చు. బట్ లో స్టూల్స్ మీద కూర్చుండేది, కింద కూర్చుండేది, పద్మాసనం వేసుకునేది అవాయిడ్ చేస్తే మంచిది. చాలామంది పేషెంట్స్ వచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు, సార్ మాకు హై ఫ్లెక్చర్ ఇంప్లాంట్స్ వాడినాను, ఫోల్డింగ్ కొంచెం ఎక్కువ వచ్చినా కానీ కింద కూర్చోవచ్చు అని. ఏ ఇంప్లాంట్ వాడినా మనము స్టడీస్ హ్యావెంట్ షోన్ మనం రోజు కింద కూర్చుంటే దాని లైఫ్ ఆఫ్ ఇంప్లాంట్ సేమ్ ఉంటుందా తక్కువ ఉంటుందని. జనరలీ అవాయిడ్ చేసేది బెటర్. ఎప్పుడన్నా ఒకసారి అవసరం పడితే లో స్టూల్స్ మీద కింద కూర్చుంటే ఎప్పుడన్నా అలౌడ్, కానీ రొటీన్ లైఫ్ స్టైల్ ప్రకారంగా కింద కూర్చొని లో స్టూల్స్ వాడేది అవాయిడ్ చేస్తే బెటర్. మోకీలు మార్పిడి సర్జరీ అనంతరం త్వరగా కోలుకునేందుకు ఏం చేయాలో, కోతలు, గాయాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం పనులు చేయొచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకం, పైల్స్తో బాధపడుతున్నప్పుడు బొప్పాయి, మగ్గిన జామ పళ్లను నిత్యం తీసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. మలబద్ధకం తగ్గుతుంది, పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్